ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. అంతకుముందు వారం ఇంట్రడక్షన్ చెప్పాను. పోయిన వారం చాప్టర్ 1 చదువుకున్నాం. ఇది నాన్న 2వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ చారిత్రక సందర్భం ఏంటంటే క్రీస్తు పూర్వం 760 నుంచి 770 సంవత్సరాల మధ్యలో యెరోబాము 2వ రాజు కాలంలో మరి ఇశ్రాయేలు అలాగే ఉజ్జియా యూదా వారి కాలంలో వారందరూ కూడా ఆర్థిక శ్రేయస్సు ఉన్నప్పుడు, ఎకనామిక్ ప్రాస్పరిటీ ఉన్న దినాల్లో, సైనిక విజయం అందరూ కూడా బాగా ఆర్మీ మిలిటరీ సక్సెస్ ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి అవినీతిని గురించి దేవుడు ప్రవచిస్తున్నాడు. ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఆమోసు అంటే అర్థం ఏం చెప్పాను? భారాన్ని మోసేవాడు, బర్డన్ బేరర్. సో ఇక్కడ చారిత్రాత్మక వాస్తవికత ఏంటంటే బాహ్య విజయం ఉంది కానీ అంతర్గత క్షీణత ఉంది. అంటే అవుట్వర్డ్ సక్సెస్, ఇన్వర్డ్ డీకే. బయటికేమో బాగున్నాం, లోపలేమో కుళ్ళిపోతుంది. క్షీణత అనే దానికంటే బయటికేమో సక్సెస్ఫుల్గా కనబడుతున్నాం, లోపలేమో మన ఆధ్యాత్మిక స్థితి కుళ్ళిపోతుంది అనేది మనం చూస్తాం. ఈ దినాల్లో కూడా అలాగ ఉందంటారా లేదంటారా? బయటికి వీఆర్ మోర్ సక్సెస్ఫుల్, ప్రాస్పర్, జాబులు మంచి చేస్తున్నాం, మంచి స్టేటస్ ఉంది, కానీ ఆధ్యాత్మికంగా మనం కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నట్టుగా కనబడుతుంది. అదే ఈ యొక్క ప్రవచనం ఆ దినాన ఇశ్రాయేలీల గురించినటువంటి ప్రవచనాన్ని గురించి మాట్లాడుకున్నాం. సో ఈ ఆమోసు గ్రంథం 2వ అధ్యాయంలో ఇది మేల్కొల్పు సందేశంగా మనం పేరు పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ వేకప్ కాల్ అని కూడా రాసుకోవచ్చు. వెన్ గాడ్ జడ్జెస్ హిస్ పీపుల్, అది దానికి వేకప్. దీనికి 2 ప్రధానమైన వచనాలు, కీ వర్డ్సెస్ మనం చదవచ్చు. 9వ వచనము 12వ వచనము చూడొచ్చు. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారును, సింధూరు వృక్షం అంత బలము గలవారు నాకు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేస్తుంది కదా, పైన వారి ఫలములను కింద వారి మూలములను నేను నాశనం చేస్తుంది కదా అనే ఒక మాట. తర్వాత 12వ వచనం, అయితే నాజీరుకు మీరు ద్రాక్షరసం త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు. కొంతమందికి ప్రవక్తలను కూడా, పాస్టర్లను కూడా అలాగ చేయొద్దు, మీరు అలాగా చేయొద్దని చాలామంది ఏమనుకుంటారు అంటే దేవుడు అన్యజనులకే తీర్పు తీరుస్తాడు, దేవుని బిడ్డలకు తీర్పు తీర్చడు అని ఒక అపోహలో ఉంటాడు. గాడ్ బిగిన్స్ జడ్జ్మెంట్ విత్ హిస్ ఓన్ పీపుల్ కదా. ఆయన ఎప్పుడు వాళ్ళ సొంత వారితోనే ఆయన తీర్పు ప్రారంభిస్తాడు, కానీ తీర్పును తన ప్రజల వద్దనే ముగిస్తాడు అంటాడు. బట్ హీ ఎండ్స్ ఇట్ విత్ ద జూడా అండ్ ఇజ్రాయెల్, ఈ కవనెంటెడ్ పీపుల్, నిబంధన ప్రజలతోనే ఆయన తీర్పు వస్తాడు. అందుకనే పేతురు పత్రికలో మన తీర్పు మన ఇంటి వద్దనే ప్రారంభమవుతుందని. సో వేరే వాళ్ళని తీర్పు తీర్చే దానికంటే ముందు దేవుడు తన సొంత పిల్లల్ని ఆయన తీర్పు తీరుస్తాడు అని మనం ఇక్కడ గ్రహించాలి. అధికమైనటువంటి అనుగ్రహం మనకు దేవుడు ఇచ్చినప్పుడు, అధికమైన కృప ఇచ్చినప్పుడు అధికమైన బాధ్యత కూడా దేవుడు ఇస్తాడు. ఓకే, సో వెన్ దెర్ ఈస్ అ మోర్ గ్రేస్, మోర్ రెస్పాన్సిబిలిటీ, ఎక్కువ కృప ఇచ్చినప్పుడు ఎక్కువ బాధ్యతను కూడా దేవుడు ఇస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, సో మొదటి భాగం విల్ రన్ త్రూ దిస్ చాప్టర్. మొదటి 3 వచనాలు చదవమ్మా. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొళ్ళును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలం చేసేదను, వారితో కూడా వారి అధిపతులనందరినీ నేను సంహరించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇక్కడ మోయాబు అని మనం చదివితే మృత సముద్రానికి తూర్పుగా వారు, ఏదోముకు ఉత్తరంగా, అమ్మోనుకు దక్షిణంగా ఉన్న దేశం అని మనం గ్రహించాలి. అలాగే ఇక్కడ వాళ్ళ మీద ఒక కంప్లైంట్, ఎముకలను కాల్చి సున్నము చేసిరి అంటాడు. ఎముకలను కాల్చి అంటే ఆ కాలంలో సాంప్రదాయాన్ని బట్టి ఇది దుర్మార్గం అని. ఈ కాలంలో కూడా దుర్మార్గమే కదా, ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా దుర్మార్గమే. అక్కడ మోయాబు చేసిన పాపం ఇదొకటే కాదు, కానీ
ఇతర జనాల పట్ల కూడా అది చూపినటువంటి ద్వేషం, తిరస్కారానికి ఒక ఒక మచ్చు తునకగా మనం చూస్తాం. సో ఈ విధంగా చేసినటువంటి పని మరి ఎక్కడా కూడా నమోదు కారబడలేదు. ఎముకలను కాల్చి సున్నం చేసి, ఇంతకుముందు ఒక వార్త వచ్చింది, ఎముకలు కాల్చి చాయ్ పొత్తులో వేస్తున్నారని. విన్నరా? మీరు ఫీల్ అవ్వకండి. అదేంటంటే ఏదో చాయ్ పత్తులు వేస్తున్నారని అప్పుడప్పుడు కొన్ని రోజులు బంద్ పెట్టాడు. కానీ అడిక్ట్ అయిన వాళ్ళు దానిలో ఏం కలిపితే మాకు ఎందుకు ఆ చాయ్ బాగుందని ఎక్కువగానే తాగుతున్నారు. అది పెద్ద ప్రాబ్లం ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఆ దినాల్లో ఎముకలను కాల్చి సున్నం చేశారు అన్నది ఒక సో మోయాబు రాజు హృదయంలో ఏదోము రాజుపై ఉన్న భయంకరమైనటువంటి ద్వేషాన్ని ఇది చూపిస్తుంది. ఇది బహుశా యుద్ధం ద్వారా సంభవించి ఉండవచ్చు. ఏదోంపై విజయం మరి రాజు ఎముకలు సున్నంతో ముంచినటువంటి సమయంలో, దీని తర్వాత మరి ఆమోస్ ప్రవచనానికి ముందు ఇది జరిగి ఉండాలి. దీనికి అనుబంధంగా ఒక మాట చదువుతాం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 26-27 వచనాలు. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయి 700 మందిని ఏర్పరచుకొని ఏదోము రాజునద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపం బహుగా వచ్చేను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. సో సొంత కొడుకుని అంటే వాళ్ళు వచ్చి ఈయన్ని స్వాధీనం చేసుకుంటున్నారని వాళ్ళ దేవతకి పూజించటానికి ఈయనకి ఎక్కువ బలం కావటం కోసం ఆయన తర్వాత రాజు అవ్వాల్సినటువంటి సొంత కొడుకునే ఏం చేశాడు? దేవతకు బలి అర్పించారు. మోయాబు వాళ్ళు దేవుడు అంటే కేమోషు అనే దేవతకు వాళ్ళు బలి ఇచ్చినట్టుగా చూస్తాం. ఈ అర్పణ వల్ల మోయాబు రాజు తన కొడుకును కోల్పోయాడు. కానీ లాభం వస్తుంది అనుకున్నాడు, కానీ లాభం ఏమీ రాలేదు. మొదటి రాజులు 11:7 ఈ దేవత పేరు మీద గుడి కట్టింది సొలొమోను. చూడండి 11:7 మొదటి రాజులు 11:7. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. చాలేము. సో అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను నుంచే వచ్చింది. సో ఈ కెరియోతు బహుశా ఇది మోయాబు రాజధాని అయి ఉండొచ్చు. కిర్ మోయాబు లేకపోతే కిర్ హరేషత్ కూడా కావచ్చు. సో దేవుడు ఇక్కడ మానవ గౌరవాన్ని అవమానించే పాపాన్ని ఎప్పుడు కూడా సహించడు అన్నది మనం చూస్తాం. హీ వాల్యూస్ హ్యూమన్ పీపుల్. ఓకే, వాళ్ళని అలాగా చేయటం, అంత ఘోరంగా శిక్షించటం, అంత ఘోరంగా పనిష్మెంట్ చేయటం దేవుడు మానవ గౌరవాన్ని అవమానించే పాపాన్ని ఎప్పుడు కూడా సహించడు. ఇఫ్ యు ఆర్ లూజింగ్ డిగ్నిటీ దాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఉదాహరణకి ఆది కాండంలో కయీను హేబెల్ కథ మనకు తెలుసు కదా. 9:6 ఏమంటాడంటే, నీ తమ్ముడు రక్తం నాకు నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. సో ఎవరైనా చంపితే ఖచ్చితంగా వాళ్ళని దేవుడు హ్యాండిల్ చేస్తాడంట. ఎందుకంటే దేవుడు సృష్టి అయిన ఆయన్ని చంపే అధికారం ఎవరికి లేదు అనేది అక్కడ స్పష్టత అనుకుంటుంది. కాబట్టి ఈ మొదటిది మోయాబ్ మీద తీర్పు ఏంటంటే మానవ గౌరవాన్ని, వాళ్ళు హ్యూమన్ డిగ్నిటీని అంతా కూడా చంపేశారు. కాబట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాను అని వారు చెప్తున్నారు. రెండవ భాగంలోకి వద్దాం. 4-5 వచనాలు చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. ఓకే, మరి ఇక్కడి నుంచి ఈ వచనం నుంచి ఈ పుస్తకం చివరి దాకా కూడా తన సొంత ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇతర జాతుల వారి పాపాల కంటే వీరి పాపాల గురించే ఆయన చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం వీళ్ళకి ఇచ్చాడు. మరి అనేకమైనటువంటి ఇతర ప్రజల కంటే దేవుని సత్యాల గురించి వీరికి తెలుసు. కానీ
వీరి దోషం ఎక్కువగా అయింది అంటాడు. సో వీళ్ళు మరింత శిక్షకు పాత్రులు అంటాడు. ఇతర జాతులు వారిని శిక్షించాలని నిశ్చయించుకున్న దేవుడు ముందు తన స్వంత ప్రజలను శిక్షించాలి అని అనుకున్నాడు. ఆమోస్ 3:2 చూడండి. ఆమోస్ గ్రంథం 3:2. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. సో దేవుడు మనకు ఒక స్పెషల్ క్యాడర్ లేకపోతే స్పెషల్ ఇశ్రాయేలీలకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళని ఎరిగిన దేవుడు అంటున్నాడు. కాబట్టి ముందు వాళ్ళనే పనిచేస్తాడు. యూదా సమస్య అన్యమత ఆచారం కాదు. యూదా సమస్య అన్యమత ఆచారం కాదు. అయితే అక్కడ 3 పాపాలు వాళ్ళకి ఆయన ఇక్కడ చెప్తున్నాడండి. మొదటి పాపం ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు అంటాడు. దే హ్యాడ్ ఫర్గాటెడ్ దే ఫర్గాటెడ్. చూడండి, ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు అంటున్నాడు. 5లోనే లాస్ట్లో ఉంది, యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు అంటాడు మొదటిది. ఓకే, సో ఆ ధర్మశాస్త్రాన్ని విసర్జించారు అని అంటే వారికి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ దాన్ని అనుసరించి నడవటం లేదు. కొంతమంది బైబిల్ కూడా చదవట్లేదు. మీరేం చేతులు ఎత్తకండి, కానీ ఈరోజు బైబిల్ చదవకుండా ఎంతమంది వచ్చారు అంటే పని వారం అంతా బైబిల్ చదవకుండా ఎంతమంది ఉన్నారు? గాడ్ ఈజ్ వాచింగ్ అస్. దేవుడు మనలను చూస్తున్నాడు. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని మీరు ఇప్పుడు ఎక్స్క్యూజులు చెప్పకూడదు, నా చదువు రాదని కూడా చెప్పకూడదు. ఎందుకంటే చదువు రాని వారికి కూడా మార్గాలు చాలా ఉన్నాయి. అన్ని ఫోను చేయటం వచ్చినప్పుడు బైబిల్ చదవటం కూడా రావాలి. ఫోన్ చేస్తారు కదా, మీ ఇంటికి వాళ్ళకో పిల్లలకో ఎవరికో ఫోన్ ఎట్లా చేస్తారు చదువు రానప్పుడు? అప్పుడు అది చేయగలిగినప్పుడు బైబిల్ కూడా చదవగలిగే కెపాసిటీ మనకుండాలి, లేదా ఈయనే కెపాసిటీ ప్లే చేయించుకునే కెపాసిటీ కూడా మనకుండాలి. సో మొదటిది ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తిరస్కరించారు. ఇర్మియా గ్రంథం 6:19 చూడండి. భూలోకమా వినుము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. సో గాడ్ ఈజ్ వెరీ సీరియస్. నువ్వు దేవుని వాక్యాన్ని మర్చిపోతే దేవుడు కూడా నిన్ను మర్చిపోతాడు, దానికి ప్రతిఫలంగా నీకు ఇస్తాడు అని ఉంది. అపోస్తలుల కార్యాలు 7:53లో ఆ స్టెఫెను ప్రసంగం చేస్తుంటే చచ్చిపోతున్నాడు. ఇంకొన్ని రోజులు కొంతసేపుకి రాళ్ళతో కూడా చంపుతారు. ఆయన చెప్తారు, మీరు ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు కదా అంటే. చూడండి 7:53, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఎంతమంది దేవదూతల ద్వారా పొందిన బైబిల్ మీ ఇంట్లో ఉంది, కానీ దాన్ని తెరవకుండా కూడా ఉన్నారు, దాన్ని చదవకుండా ఉన్నారు. గాడ్ ఈస్ గివింగ్ వార్నింగ్. దేవుడు అంటున్నాడు, ఆ దినాన ధర్మశాస్త్రం మర్చిపోయిన వాళ్ళని నేను వాళ్ళకి తీర్పు తీరుస్తానంటాడు. అలాగే రెండవది, దేవుని వాక్యం ఉంది కానీ దానికి విధేయత చూపటం లేదు. అక్కడ 2:5, ఆయన ధర్మశాస్త్రం విసర్జించి ఆయన విధులను గైకొనకపోయి 4వ వచనం చెరుబాగు. వాళ్ళు ఏమంటాడు, ధర్మశాస్త్రం ఉంది కానీ దేవుని వాక్యం ఉంది కానీ దాన్ని గైకొనకపోతున్నారు. ఎన్ని ప్రసంగాలు మీరు వింటున్నారు? ఎంత పరివర్తన మనలో వస్తుంది, ఎంత మార్పు వస్తుంది. యాక్చువల్లీ మన చర్చిలో ప్రసంగాల కంటే అప్లికేషన్ ఎక్కువ కావాలి కదా. ప్రసంగాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి, కానీ దాన్ని అన్వయించుకొని మన జీవితంలో ఈ వాక్యానుసారంగా ఎలాగా జీవిస్తున్నానా లేదా. సో ఆ దినాన్ని కూడా ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని వారు ఉంది కానీ దేవుని వాక్యాన్ని వారు విసర్జించారు. అంటే విధేయత చూపటంలో వర్ణించినటువంటి పాపాలు ఇతర ప్రజలకు విరోధంగా చేశారు. యూదా అయితే దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగాను దానికి ఇచ్చినటువంటి దేవునికి విరోధంగాను వాళ్ళు ఘోరమైన పాపాలు చేస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 23-24 వచనాలు చదవండి. మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను గోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదనని ప్రమాణము చేసి తిని. సో దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే ఆయన తీర్పు తీరుస్తాడు అని కూడా అక్కడ మటుకుంది. 3వ పాపం అక్కడ ఏం చూపెడతాడంటే అబద్ధాలను అనుసరించేవారంటే వాళ్ళు. ఈ రోజుల్లో కూడా మంచికి చోట్లేదు కానీ అబద్ధానికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కదా. అబద్ధం ఎవరైనా చెప్తే దాన్ని వెంబడించేవారు ఎక్కువ. ఆ దినాలు కూడా అబద్ధాలు
అంటే అబద్ధ దేవుళ్ళు కావచ్చు, అబద్ధ వాస్తవానికి కావచ్చు, పదే పదే తమ ప్రజలను దేవుడు హెచ్చరించాడు. ఈ అబద్ధమైన వాటిని మీరు చేయకూడదు, అబద్ధమైన వాటి దగ్గరికి వెళ్ళకూడదు అన్నాడు. కానీ వాళ్ళు అబద్ధాలను అనుసరించారు అని మనం చదువుతాం. కాబట్టి ఈ దినాన్ని కూడా చాలామంది నిజం కంటే అబద్ధాన్ని ఎక్కువ వెంబడించే వారుగా ఉన్నాడు. బట్ గాడ్ ఈస్ నాట్ హ్యాపీ. దేవుడు అంత సంతోషంగా లేడు. హబక్కూకు గ్రంథం 2:18 చూడండి. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధమును బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఎంచుట వలన ప్రయోజనమేమి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధాలను మనం ప్రమోట్ చేసే వారిగా ఉండకూడదు, అబద్ధపు వాటిని అనుసరించే వాటి కూడా ఉండకూడదు. దేవుడు 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఏం చెప్పాడు అంటే, ద్వితీయోపదేశ నిర్గమకాండంలో చదవండి, 20వ అధ్యాయం 3-6 వచనాల్లో ఇదంతా ఒకటే మాట చెప్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కిందే కానీ, నీళ్ళ ఎందే కానీ ఉండి దేని రూపమైనను విగ్రహంనైనను చెక్కిన విగ్రహంనైనా నువ్వు చేసుకొనకూడదు, వాటిని సాగిలు పడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటాడు. సో ప్రేమైన దేవుని బిడ్డలారా, 3 పాపాలు యూదా మీద అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, దాన్ని చదువుతున్నారు, వింటున్నారు, కానీ విధేయత చూపట్లేదు. 3వది అబద్ధమైన వాటిని వెంబడిస్తున్నారు. తెలిసిన సత్యానికి విధేయత లేకపోవటం ఘోరమైన పాపం. నోయింగ్ ట్రూత్ బట్ నాట్ ఒబేయింగ్ ఈజ్ అ రెబెలియన్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, నోయింగ్ ట్రూత్ బట్ నాట్ ఒబేయింగ్ ఇట్ ఈస్ ఎ రెబెలియన్. ఏం కాదులే, ఏం చూసుకుంటాంలే అన్న భావన నీలో వచ్చినప్పుడు అది ఎలా ఉందంటే ఘోరమైన పాపంగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. అందుకని ఇక్కడ దానికి తీర్పు ఏంటంటే, యూదా మీద నేను అగ్ని వేస్తున్నాను అంటాడు. అగ్ని వేస్తున్నాను, అగ్ని వేసేదను అంటాడు. మంటలు వారి పాపాలను బట్టి ఇతర రాజ్యాలను నాశనం చేయాలని దేవుడు నిశ్చయించుకున్నాడు కనుక పశ్చాత్తాపం లేని యూదా వారి మీదనే మొదటగా ఆయన చూడనట్టుగా ఊరుకోలేడు, కానీ ఆయన వారి మీద మరి అగ్ని వేసే దేవుడుగా మనం ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు మనకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు, ఎక్కువ తీర్పు కూడా మనకు తీరుస్తాడు. బైబిల్లో ఉంది, కొత్త నిబంధనలు యేసుప్రభువు వారు దాని ఉదాహరణ చెప్పాడు. లూకాసు వార్త 12:48 చూడండి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వాణ్ణి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఎక్కువ మనుషులకు ఎవరికైతే ఎక్కువ కృప చూపుతాడో బాధ్యత కూడా ఎక్కువే ఇస్తాడు అన్నాడు. సో ఇప్పుడు 2 మోయాబ్ దేశం చూసాం, తర్వాత యూదాను చూసాం. ఇప్పుడు ఇశ్రాయేలీల మీద ఆయన చెప్తున్నమాట 6-16 వచనాలు మనం అక్కడక్కడ చదువుదాంలేండి. ఇప్పుడు ఆల్రెడీ చదివాం కదా, అక్కడక్కడ చదువుదాం. ఇశ్రాయేల్ అత్యధికమైన కఠినమైన మందలింపు పొందారు అంటాడు. ఇశ్రాయేల్ రిసీవ్స్ ద లాంగెస్ట్ అండ్ హార్డెస్ట్ రెబ్యూక్, లేకపోతే హార్షెస్ట్ రెబ్యూక్ బై గాడ్. ఇక్కడ మరి ఈ 2వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 6-8 వచనాల్లో ఇశ్రాయేలీల విషయమే, ముఖ్యంగా ఉత్తర రాజ్యం విషయమే 12 గోత్రాల వారు 2 రాజ్యాలుగా చీలిపోవటం మనం చూస్తాం కదా. ఇది కూడా దేవుని శాసనాలకు విరోధంగా అనేక పాపాలు చేసినట్టుగా దాన్ని శిక్షించాలని, ఆ జాతి మొత్తాన్ని పవిత్ర జాతిగాను నీతిగల జాతిగాను జనాంగంగాను చేయాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ వారు న్యాయవంతులు, పేదవాళ్ళని పీడించి లాభం కోసం వారు దుష్టత్వాన్ని జరిగించే వారు సిద్ధంగా ఉన్నారు. ముందు యూదా వారికి దేవుడు తీర్పు తీర్చాడు, ఇప్పుడు ఇశ్రాయేలీల వారికి దేవుడు తీర్పుతున్నాడు. నేను 12
14 మాటలు అండర్లైన్ చేశాను. ఈ 14 మాటలు మీరు ఆ 2వ వచనం నుంచి 6వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చెప్తున్నాం. మొదటిది ఏంటంటే వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు. అఫ్కోర్స్ ఇది 4వ వచనం, అక్కడ 3 వచనాలు. మొదటిది ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు, మనం చూసాం. ఆజ్ఞలు గైకోనలేదు, రెండవది. మూడవది అబద్ధాలను అనుసరించారు. ఇది 3 ఆల్రెడీ చెప్పుకున్నాం. 4వది ఇక్కడ ఏం చేశారంటే తండ్రుల పాప మార్గంలో వాళ్ళు నడిచారు. అంటే పితరుల మార్గంలోనే వాళ్ళు నడిచారు. పితరులు ఎలాగ నడిచారో అలాగే వారు నడిచారు. అలాగే 5వది వెండి కోసం నీతిమంతుల్ని అమ్మేశారు అంటాడు. 6వ వచనం చదవమ్మా ఇప్పుడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. సో ఎవరిని అమ్మేస్తారట? సాధ్యమైతే నీతిమంతుల్ని అమ్మేస్తారు. వాళ్ళు అమ్మేస్తారంట, నీతిమంతుల్ని అమ్మేసేవారు. ఆ తర్వాత 6వది, అందులోనే 2వ భాగం ఇంకొకటి ఉందంటే దే సోల్ ద రైచస్ ఫర్ సిల్వర్. వారు వెండి కోసం నీతిమంతులు అమ్మేస్తారు. ఇంకోటి అదే వచనంలో ఒక జత చెప్పుల కోసం పేదవాళ్ళని అమ్మేస్తారంట. పేదవాళ్ళని అమ్మేస్తారు ఒక చెప్పుల కోసం. ఇది పేదల ఆస్తి బలవంతంగా స్వాధీనం చేసుకున్న విధానంగా సూచిస్తుంది. నగర ద్వారాల్లో న్యాయస్థానాలు అదినాల జడ్జిమెంట్ ఉండేటివి. పేదవాళ్ళని అణిచేసేవారు వాళ్ళు. ఆ దినాల్లో ఒక సంప్రదాయం ఉండేదంట. ఇప్పుడు మీరు రైతులు నిలబడినప్పుడు నీళ్ళకాడ బిందెలు ఉంటాయి. రైతులు నిలబడినప్పుడు యూరియా కోసం చెప్పులు పెట్టుకొని ఉంటారు, తెలుసా మీకు? ఇప్పుడు ఆ దినాల్లో ఇశ్రాయేలీలు ఎవరిదైనా ఒక ఆస్తిని వేరే వాళ్ళకి ఇచ్చేయాలంటే వాళ్ళ చెప్పులు ఇచ్చేయాలంట. అలాంటి ఒక ఆచారం వాళ్ళకు ఉండేది. సో చెప్పులు తీసుకోవడం ద్వారా వారి ఆస్తి పైన అధికారం అంతా కూడా వేరే వాళ్ళకి వచ్చేదండి. అందుకనే ఒక జత చెప్పుల కోసం వాళ్ళు ఇశ్రాయేలీలను అంతా చేశాడు. ఇశ్రాయేలీలో ఈ సాంప్రదాయం, ఎవరైనా తమ ఆస్తిని మరొకరికి అమ్మివేసినప్పుడు తమ చెప్పులను తీసుకుని కొత్త యజమానికి ఇవ్వటం ద్వారా ఆ భూమిపై ఉన్న సర్వ హక్కులు కూడా ఈ వ్యక్తి కోల్పోతాడు అనేది మనం చూస్తాం. సో అలాగా చెప్పుల కోసం వాళ్ళు చాలా మోసాలు చేశారు. నీతిమంతులను నమ్మేశారు, తర్వాత బీద వాళ్ళని కూడా అనిచారు. దీనికి ఒక కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 60వ కీర్తన 8వ వచనం, Psalm 60:8. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తీయ నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయు. సో అక్కడ నన్ను చెప్పులు విసిరివేయదును అంటే వాళ్ళ పని చూస్తాను అనేది. సో ఇక్కడ 6 పాపాలు అయినాయి కదా. 7వ పాపం, ఓకే, పేదల తల మీద పడిన ధూళిని కూడా ఆశించారంట. అంటే 7వ వచనం చదువు, ఆమోసు 2:7. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. అక్కడ దే కవర్డ్ ఈవెన్ ద డస్ట్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద పూర్ అని ఉంటుంది అక్కడ, ఓకే. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పేదల తల మీద పడినదే అంటే గెంటి వేస్తారు. లంచాలు లాభమే తప్ప న్యాయం ఏమంటే వారికి ఆసక్తి లేదు. పేదవాళ్ళు బాధితులు లంచం పెట్టలేకపోయేవారు కనుక వారికి న్యాయం జరిగేది కాదు. సో ఎవరికి లంచం పెడితే వాళ్ళకి ఆ దినాలు న్యాయం జరిగేది. బీద వాళ్ళు లంచం పెట్టలేదు. ఈ రోజుల్లో కూడా అట్లాగే ఉంది న్యాయం కదా. చాలా దగ్గరలో డబ్బులు ఇవ్వకపోతే పని కాదు, ఎన్నిసార్లు అయినా తిప్పుతారు. సో వినయముల మార్గం, దే టర్న్ అసైడ్ ద వే, అంటే వినయంగా ఉన్నట్టు దాన్ని వక్రీకరించేవారంట. అలాంటి వారుగా ఉండే అది ఇంకొక పాపం. 9వ పాపం ఏం చేసేవారంటే తండ్రి మరి కుమారుడు ఒకే దాస్తో అక్రమ సంబంధాన్ని పెట్టుకునేవారంట. సో ఫాదర్ అండ్ సన్ వెంట్ టు ద సేమ్ ఉమెన్ ఆర్ సేమ్ మేడ్. సో ఒకే ఒక స్త్రీ. ధర్మశాస్త్రాన్ని త్రోసిపుచ్చే మరో ఆరోపణ, ఇలాంటిది ఎన్నడూ చేయకూడదని తోసిపుచ్చాడు. నా పవిత్రమైన పేరును అవమానపరుస్తారు అనేది కూడా దేవుడు చెప్పినటువంటి మాటల్లో ఆ మాటలు ఉంది. దేవుని పేరు ఆయన ప్రజలతో ముడిపడి ఉంది కాబట్టి పాపం చేస్తే ఆయన ప్రతిష్ట దెబ్బతింటుంది. అందుకని మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల ఎదుట నా నామము
దూషించబడుతున్నది అని అంటే మనల్ని బట్టి ఆయన పేరు ఎవరు అంటారు, దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు చేశారయ్యా అది, లేకపోతే వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు చేశారు అని అంటారు కదా. ఈ పాపం నా పేరుకి ప్రతిష్టకు దెబ్బతీసేదిగా ఉందంటాడు. సో 9వ పాపం. 10వ పాపం ఏంటంటే తమకు తాకట్టు పెట్టబడిన వస్త్రాలపై పడి విశ్రాంతి పొందేవారంట. అంటే వాళ్ళు వస్త్రాలను కూడా తాకట్టు పెట్టించుకునే వాళ్ళంట వాళ్ళ దినాల్లో. అది ఎన్నో వచ్చిన చూడమ్మా ఏంటి మీద. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక చాలే ఒక అప్పగింపగా తర్వాత వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. సో వాళ్ళు ఆ బట్టల మీద పడుకునే వాళ్ళంట. ఏదైతే తాకట్టుకు పెడతారు కదా, అంటే బట్టలు కూడా తాకట్టు పెట్టించుకునే వాళ్ళంట. అదే నాన్న డబ్బులు లేకపోతే అది దేవుడికి నచ్చలేదు. తమ దేవుడి మందిరంలో శిక్షించబడిన వారి ద్రాక్షరసం వాళ్ళు త్రాగేవారంట. సో ఇవన్నీ కూడా దేవుడికి నచ్చదు. 11వ పాపం ఏంటంటే దేవుడి మందిరంలోనే బలిపీఠం దగ్గరే పడుకొని వాళ్ళు మద్యం తాగేవారు అని, ద్రాక్షరసం తాగేవారు అని చెప్తుంది. 12వది నాజీరులకు ద్రాక్షరసం తాగమని బలవంతం చేసేవాళ్ళట. 2:12 చదువమ్మా. 2:12. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసం త్రాగించితిరి. చాలు. సో అసలు నాజీరు చేయబడిన వాళ్ళు ఈ జోలికి పోకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఏం కాదులే, బలవంతంగా ఒక రోజే కదా, ఒక సిప్పే కదా అని బలవంతంగా వాళ్ళ చేత ఏం చేశారు. దేవుడి కోపం చాలా ఎక్కువ. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఉచిత వరాల్లో ఇశ్రాయేలీయుల వారు ఈ విధంగా చేశారు. దేవుని సేవకుల పట్ల కేవలం తిరస్కార భావాన్ని ప్రదర్శించడం ద్వారా దేవుడిని తిరస్కరించారు అని అంటాడు. నాజీరు అయిన వ్యక్తి మద్యం తాగితే తన ప్రతిష్ఠిత స్థితిని కోల్పోతాడు. కాబట్టి పూర్తిగా దేవుని అంకితమైనటువంటి వ్యక్తులు కానీ, తమకు దేవుని సత్యాన్ని చెప్పే మనుషులు కానీ తమ మధ్య ఉండకుండా ఇశ్రాయేలీయులు చేసుకోవటం కోసం వాళ్ళని అలా చేశారంట. అర్థమైందా? దేవుని బిడ్డగా ప్రతిష్ఠ అయిన వాడు ఉంటే నిజం చెప్తాడు, వాడు కూడా మనలో కలిసిపోతే మనకి అలాగ చెప్పేది వాడు ఉండరు కదా అని చెప్పాడు. ఎవరి జీవితాల ద్వారా కానీ మాటల ద్వారా కానీ తమ పాపాల విషయంలో గద్దింపు హెచ్చరిక కలగడం వారికి ఇష్టం లేకుండా మరి ఉన్నట్టుగా మనకుంది. సో ఎవరు ఈ దినాల్లో ఎవరైనా చెప్తే వాళ్ళకి నచ్చటం లేదు. ఆ దినాలు కూడా ఎవరు ఇట్లాంటి వాళ్ళు చెప్పకుండా ఉండాలి అని వాళ్ళకి పాస్టర్ గారికి బలవంతంగా మద్యం తాగిచ్చేవారంట, నాజీరు చేయబడిన వారు. 13వ పాపం ప్రవచించవద్దని ఆపేసేవారంట. ప్రవక్తలు ఎవరైనా వాళ్ళ మీద ప్రవచిస్తే వాళ్ళని ఆపేసేవారు. అదే వచనంలో ఉందా, చదువుమ్మా 12. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసం త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవచింపవద్దని ఆజ్ఞించారు. దేవుడు ప్రవచించమంటున్నాడు. ఇక్కడున్న వాళ్ళు ఏమంటున్నారు, చర్చ్ వాళ్ళు లేదా దినాన్ని ఇశ్రాయేల్, నువ్వు ప్రవచించవద్దు అంటున్నారు. అంటే దేవుడు కోపం. దేవుడు ఏదన్నా సరిచేయాలని చూస్తున్నా వాళ్ళు విననున్నలు వానుగా ఉన్నారు. అందుకని దేవుడు కోపం వారి మీద వచ్చింది. 13వ వచనం చూడండి. ఈ విధంగా దేవుని కోపాన్ని వారు రేపుకున్నారు. వాళ్ళు రేపుకున్నారట. 13 చదువుమా. ఇదిగో పంట చేని మోపుల నిండువండి నేలను అణగదొక్కున్నట్లు నేను మిమ్మల్ని అణగదొక్కును. సో నేలను అణగదొక్కున్నట్టు నేను మిమ్మల్ని అణగదొక్కుతాను అంటాడు. సో ఈ దినం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దినాన్ని ఇశ్రాయేలీయులకు ఉన్న పాపాలు, ఈరోజు మన దగ్గర ఉన్న పాపాలు ఏమన్నా తేడా ఉన్నాయా? మళ్ళీ చెప్తున్నాం. 14 పాపాలు చెప్పావు కదా. మొదటిది ధర్మశాస్త్రాన్ని తృణీకరించడం. ఈరోజు కూడా చాలామంది తృణీకరిస్తున్నారు. రెండోది ఆయన ఆజ్ఞలను వింటున్నాం కానీ గాయకనకపోవటం. మూడోది అబద్ధాలు మోయటం, అబద్ధాలు చెప్పటం, అబద్ధాలను అనుసరించటం. 4వది తండ్రుల పాప మార్గంలో నడవటం. మా నాన్నగారు ఇట్లా చేసేవాడు, నేను కూడా ఇట్లాగా చేస్తానని చెప్పటం. 5వది వెండి కోసం నీతిమంతుల్ని అమ్మేయటం. 6వది ఒక జత చెప్పుల కోసం పేదల్ని అమ్మేయటం. 7వది పేదల తల మీద ఉన్న ధూళి కూడా వాళ్ళు ఆశించటం. 8వది వినయముగా ఉన్న మార్గాన్ని వారు వక్రీకరించటం. అంటే వినయం అంటే ఏంటంటే వంగొంగి నమస్కారం పెట్టద్దు, అసలు చూడద్దు అన్నట్లుగా దాన్ని వక్రీకరించటం. 9వది తండ్రి కుమారుడు ఒకే దాసితో అక్రమ సంబంధం పెట్టుకోవటం. 10వది తమకు తాము తాకట్టు పెట్టబడిన వస్త్రాల మీద వాళ్ళు విశ్రాంతి తీసుకోవటం. 12వది నాజీరు ద్రాక్షరసం బలవంతంగా తాగించటం. 13 ప్రవక్తలను ప్రవచించొద్దని చెప్పటం. ఈ దినాల్లో మనం కూడా దేవుడు ఈ పాస్టర్ బాగలేడు, ఈయన మంచిగా చెప్తలేడు, ఇంకో దగ్గరకు పోతున్నాం అని చెప్తారు కదా. ఎందుకంటే
వాళ్ళు ప్రవచించినప్పుడు లేదా మాటలు చెప్పినప్పుడు మనకు నచ్చలేదు అనుకో, అప్పుడు వాళ్ళు సరి చేసుకునే దాని బదులు వేరే దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడతారు. అలాగే ఈ విధంగా దేవుని కోపాన్ని వారు రేపారు అంటాడు. దేవుడు ఎన్నుకున్న జాతి అయినప్పటికీ అలాంటి వారికి శిక్ష తప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన దినాల్లో కూడా ఇవన్నీ అలాగే ఉన్నాయి. అత్యంత ఘోరమైన పాపం దేవుని స్వరాన్ని మూగబెట్టిందంట. సో ఇక్కడ ద గ్రేటెస్ట్ సిన్ ఏంటంటే సైలెన్సింగ్ ద గాడ్స్ వాయిస్. గ్రేటెస్ట్, దేవుడు మాట్లాడకుండా చేయటమే చేసిన పాపంలో కల్లా గొప్ప పాపం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుడి ప్రసంగికులకు బోధించకుండా, లేకపోతే ప్రవచించేవారు చేయకుండా దేవుని వాక్యాన్ని మూగబెట్టడం అంటారు. 12వ వచనం చూడమ్మా. అయితే నాజీరునకు మీరు ద్రాక్ష ప్రవచించవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చింది. తర్వాత ఇదిగో పంట చేని మోపులు నిండు చాలే. సో అక్కడ వాళ్ళు దేవుని వాక్కు వాళ్ళకి రాకుండా ఉండటానికి వాళ్ళు అన్నీ ఇక్కడ హెచ్చరిక ఏంటంటే, తమ చెవులకు ఇష్టమైనది తెచ్చుకున్నారు కానీ వాళ్ళకు దేవుడు మాటలు వినాలని లేదు. తిమోతి పత్రికలో మంచి మాట ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3 చూడ. ఎందుకనగా జనుగుల హితబోధన సందేహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలే. అక్కడ ఒక మాట ఉంది, హితబోధ అన్న దగ్గర మూల భాషలో ఆరోగ్యకరమైన బోధను తోసివేసి అంటాడు. అంటే ఈ రోజుల్లో వాట్ ఈస్ గుడ్ వీఆర్ నాట్ లిజనింగ్, వాట్ ఈస్ గుడ్. దురద చెవులు కలిగిన వారు అని అంటే ఇలాంటి వారు తమకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ తమ చెవులకు ఇంపైన విషయాలే వినటానికి ఇష్టపడతారు. ఇది ఏది నిజం అని కాదు వారి ప్రశ్న, ఏది నన్ను సంతోషపరుస్తుంది అన్నది వారి ప్రశ్న అనేదే వారి ముఖ్యం. కాబట్టి సత్యం అంటే వారికి ఇష్టం లేదు. ఎందుకంటే సత్యం వారి జీవిత విధానాలకి వారికి ఇష్టమైన దానిని చేయటానికి అడ్డుపడుతుంది. కాబట్టి సత్యం వారికి ఇష్టం లేదు. అందుకనే వారు సత్యం అనే వెలుగుకు దూరంగా చీకట్లో తొలగిపోతారు. ఇదే గొప్ప పాపం అని అంటారు. యేసుప్రభువు వారు కూడా దాని గురించి చెప్పారు. వాళ్ళు చీకట్లో ఉండటానికి ఇష్టపడతారు, వెలుగులోనికి వాళ్ళు రారన్నాడు. మీకు దొరుకుతుందన్నమాట. చీకట్లో ఉంటారు, వెలుగులోనికి రారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చూడండి, మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగును ద్వేషించి తన క్రియలు దుష్క్రియలుగా కనపడినందుకు దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సో వాళ్ళు చీకట్లోనే ఉంటారు, వారు వెలుగులోనికి రారు అన్నది. సో ఈ రోజుల్లో కూడా చాలామంది నిజం వాక్యం చెప్తుంటే ఎవరు రారు. దేవుడిచ్చేటువంటి మరి ఈ గొప్ప వాక్యాలను వాళ్ళు వినటానికి ఇష్టపడరు. ఇంత ఘోరమైన పాపం ఏంటంటే దేవుని మాటల్ని వినకుండా చేసుకోవటం. కొన్నిసార్లు మన పతనానికి ఉంటాం. మనకు నచ్చినట్టే మనల్ని సంతోషపెట్టే ప్రసంగాలు మేము వింటాం. చివరిగా 13-16 చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 13-16 చదవండి. పంట చేని మోపులు నిండుబండి నేలను అనగద్రొక్కునట్లు నేను మిమ్మును అనగద్రొక్కుదును. అప్పుడు అతివేగియగువాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యం తెచ్చుకొన జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును, విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. ఓకే, ఇక్కడ నేను హెడ్డింగ్ ఏం రాసుకుని ఇన్ఎస్కేపబుల్ జడ్జిమెంట్ అంటే తప్పించుకోలేని తీర్పు అని. నువ్వు దేవుడి దగ్గర నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేస్తే పాపాలు ఒప్పుకోడు. దేవుడు ఇలాగ ప్రకటిస్తున్నాడు, బలవంతుడు తప్పించుకోలేడు, వేగవంతుడు
14 అప్పుడు అప్పుడు అతివేగి అగువాడు తప్పించుకొన జాలకపోను. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యం తెచ్చుకొన జాలకపోవును. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును. విలుకాడు నిలువ జాలకపోవును. వడిగా పరిగెత్తి తప్పించుకునేవాడు తప్పించుకోలేకపోను. గుర్రము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. అసలు ఎన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి చూడండి. నువ్వు దేవుడి నుంచి తప్పించుకోవాలని చూస్తే నువ్వు ఎట్లాగైనా తప్పించుకోలేవు. బాగా వేగంగా పరిగెడతాను, గుర్రం ఎక్కిపోతాను, బస్సు ఎక్కిపోతాను, ఏరోప్లేన్, అట్లాగా ఏమి నువ్వు ఆలోచన చేయకు. అట్లాంటివి ఏమి జరగవు అంటున్నాడు దేవుడు. కాబట్టి బలవంతుడు తప్పించుకోలేదు. స్ట్రాంగ్ మ్యాన్ విల్ నాట్ ఎస్కేప్, ద స్విఫ్ట్ విల్ నాట్ అటర్న్ జడ్జిమెంట్, ద బ్రేవ్ విల్ ఫ్లీ నెకెడ్ అంటాడు. సో ఇక్కడ దేవుని ఓర్పు ముగిసినప్పుడు మానవ బలం వ్యర్థమైపోతుంది. దేవుని ఓర్పు నశించినప్పుడు లేదా ముగిసినప్పుడు దేవుని సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీచినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఎప్పుడు భయం వేసే మాట అవుతుంది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమైన ఉంది. ఎబ్రీ 10:31 చూడండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. నువ్వు ఎవరి దగ్గరైనా తప్పు చేసి చలామణి అవ్వచ్చేమో, కానీ దేవుడికి విరోధంగా నువ్వు పాపం చేసి ఒప్పుకోకపోతే ఆయన నిన్ను గాలం వేసి లాగుతాడని ఉంది. ఇంకో దగ్గర ముక్కు తాడు పెట్టి లాగుతాడని ఉంది. ముక్కుకు గాలం వేసి లాగుతాడని ఉంది. నువ్వు తప్పించుకో, వలేసి పడతాడని ఉంది ఇంకో దగ్గర. ఇంక చాలా చాలా మాటలు ఉన్నాయి. నువ్వు తప్పించుకోలేవు అన్నదే. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విన్న మనము ప్రభు వల్ల మనము ఉంచింది. సంఘానికి వాక్యం ఉంది, స్వేచ్ఛ ఉంది, కానీ విధేయత ఉందా? సంఘానికి వాక్యం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఎన్ని ప్రసంగాలు వింటున్నాం. ప్రసంగం చెప్పేవాడి సంగతి కాదు, దేవుడు వాక్యం మనలో మాట్లాడే విషయాలు ఎన్ని వింటున్నాం, కానీ ఎన్ని చదువుతున్నాం, ఎన్ని వింటున్నాం, కానీ మనకు ఆ విధేయత ఉందా? మతాచారం, ఆత్మీయత, సమాజానికి పేదల అణచివేత, లేకపోతే అవినీతి, నైతిక పతనం అనేది కూడా మనకు జ్ఞాపకం. దేవుడు ఇంకా అణచబడిన వారి కేక వింటూ ఉన్నాడు అనేది జ్ఞాపకం. ఆ దినాన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో విన్న కేక ఈరోజు కూడా అణచివేయబడిన వారు, సమాజానికి పేదలు, అణచివేతకు గురైన వారి యొక్క మొర దేవుడు వింటున్నాడు. ఇంకా అణచబడిన వారి కేక దేవుడు వింటున్నారు. నీతి లేని నాయకత్వం తీర్పుకు దారితీస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిలుపు, ఈ యొక్క అధ్యాయము మరి మారు మనసు కొరకైన పిలుపు, కాల్ టు రిపెండెన్స్, అవేకనింగ్ పిలుపు. మనం ఇలాంటి వారువా, ఇశ్రాయేలీలు ఇలాంటి వారా, యూదా ఇలాంటి వారా అని, మన సంఘం ఇలాంటిదా, మన సంఘంలో ఉన్న విశ్వాసులు ఇలాంటి వారా అని మనకు దేవుడు ఒక అవేకనింగ్ పిలుపు ఈ అధ్యాయంలో ఉంది. అలాగే చివరిలో దేవుడు పశ్చాత్తాపానికి పిలుపునిస్తున్నాడు. ఆమోసు 2 తీర్పు సందేశం మాత్రమే కాదు, అది తిరిగి రావాలని దేవుడు కాల్చున్నాడు. 5:4 చూడమ్మా. 5:4 ఆమోసు గ్రంథం 5:4. ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దట్ ఈస్ అ ఛాన్స్. దేవుడు ఇప్పుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. అయ్యా నన్ను ఆశ్రయించండి, అమ్మా నన్ను ఆశ్రయించండి. ఏ విషయాల్లో నువ్వు తప్పిపోయావో, ఏ విషయాల్లో మరి పాపం చేసావో, ఆ విషయాలు ఒప్పుకొని నా దగ్గర రండి, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇక్కడ ఫైనల్ ట్రూత్ ఏంటంటే, దేవుడు ఓపిక గలవాడు. గాడ్ ఈజ్ పేషెంట్. దేవుడు నీతిమంతుడు. గాడ్ ఈజ్ జస్ట్. దేవుడు పాపాన్ని ఎన్నటికీ విస్మరించడు అని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ విల్ నెవర్ ఇగ్నోర్ సిన్. ఇది ఎప్పుడైనా పట్టుకొస్తుంది. ఎప్పుడు ఆయన ఇగ్నోర్ చేయడు నీ పాపానికి ప్రతిఫలం. ఆయన ఈజ్ అ గాడ్ ఆఫ్ నీతి గల దేవుడు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద వాన కురిపిస్తాడు, మంచివారి మీద చెడ్డవారి మీద ఎండగాస్తాడు. అలాగే దేవుడు మనందరి మీద ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రభువుని అడుగుదామా? ఏదైనా దేవునికి అవిధేయకరమైనది ఉంటే ఆయన దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా, నేను సరిగా లేనయ్యా. వేరే వాళ్ళ గురించి ఆలోచించే సమయం కాదు ఇది. మా జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి వారిముగా ఉన్నాం. బీద వాళ్ళని అణచివేసే వారిముగా ఉంటే దేవుడు ఓర్వలేని వారుగా ఉంటాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని తిరస్కరించే వారిముగా ఉంటే, దేవుని మాటకు విధేయత
చూపకుండా ఉండే వారిగా ఉంటే దేవుడు ఓర్చుకోలేడు. అబద్ధవాన్ని మరి వెంబడించే వారిగా ఉంటే దేవుడు ఓర్చుకోలేడు. ఇది నేను ప్రభు సూటిగా మాట్లాడిన మనతో. ఆ వాక్య వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుందామా? ఏదైనా దేవునికి అవిధేయత దేవుడు వాక్యం ద్వారా ఆయన చూపెడితే, ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని చెప్తాం.